తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పండుగ వాతావరణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డికి మద్దతుగా నియోజకవర్గం నుంచి సుమారు 40,000 మంది పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా పుంగనూరు హనుమంతరాయ దిన్నెలో కొలువైన ఆంజనేయ స్వామివారికి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు నుంచి పోటీ చేసేందుకు తనకు సీఎం జగన్ మరోసారి అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కబళించినా ఏపీలో ఎక్కడా పథకాలు ఆపలేదన్నారు. ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా మార్పు స్పష్టంగా కనిపిస్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా. నెరవేర్చకుండా మళ్ళా 6 గ్యారంటీలు అని వస్తా ఉన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అంటా ఉన్నాడు. ఇతర మాటలు గతంలో విని మోసపోయాం. ఇప్పుడు తిరిగి మళ్ళా మనం మోసపోయే పరిస్థితి ఉండకూడదు. చెప్పాడు అది చేశాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేశాడు కాబట్టి ఆయనకు అండదండగా నిలుద్దాం. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన ప్రాంతంలో నన్నే కాదు మన జిల్లాలో అందరినీ కూడా మనం గెలిపించుకున్నామని చెప్పి రాష్ట్రం మొత్తం మీద రాయలసీమ జిల్లాలో చూస్తూ ఉన్నారు. మొత్తం సీట్లు గెలిస్తే మనకి నల్లేరు మీద నడక మాదిరే ఉంటుంది మన ప్రభుత్వం ఏర్పాటు. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు టీడీపీ తరపున ఆయన సతీమణి కనుమూరి రమాదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యకు శుక్రవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ అబద్దమే అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోట త్రిమూర్తులు బెయిల్ గురించి బాబు అబద్దాలు చెప్పాడని మండిపడ్డారు. శిరోమండలం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుండి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుండి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబులా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు. తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను బూతులు తిట్టలేదని అన్నారు. ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్ని బొంకు మాటలు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అసత్యంతో కూడుకున్నదే. ప్రతి మాట కూడా బొంకు మాటలు మాట్లాడారు ఆయన. నిన్న ఆయన బందరొచ్చినటువంటి ఈ బొంకు మాటల నాయుడు గారు ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దళితులకు శిరోమండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీట్ ఎందుకు ఇచ్చావు జగన్? బెయిల్ ఎందుకు, జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్ తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా? అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు. ఈ శిరోమండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా
తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోముండనం కేసు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయుడు అనేది దీనికోసమే. 95 నుంచి దాదాపుగా 95 నుంచి 2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా. అంటే మీ దగ్గరుంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట, 25 ఏళ్లు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోనీ ఆయనకి టికెట్ లేకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోనీ ఎప్పుడన్నా ఆపారా? 2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గరున్నంతసేపు గంగా నదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్క నుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు. టాలీవుడ్ భారీ హిట్ చిత్రాల్లో హనుమాన్ కూడా ఒకటి. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నట్టుగా సినిమాలో నటీనటుల పేర్లతో మ్యారేజ్ సర్టిఫికెట్ తో చూపిస్తున్నారు. రాఘవ్ ఆనందిల పెళ్లికి నిరంజన్ రెడ్డి, అశ్విన్ రామ్లు సాక్షులు అన్నట్టుగా నిర్మాత దర్శకుల పేర్లు పెట్టారు. మొత్తానికి ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ని మేకర్స్ అందించారు. అయితే ఈ ప్రాజెక్టు పై మరో బస్ కూడా వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, నభా నటేష్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై రేపు మధ్యాహ్నం 12:33 చిత్రంపై క్లారిటీ వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పక్కా ప్రణాళికతోనే సీఎంపై రాయిదాడి జరిగిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఇదంతా డ్రామాలని అనడం సరికాదంటూ చంద్రబాబుకు హితవు. ఉత్తరాంధ్రను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న మంత్రి బొత్స. అభివృద్ధి కోసమే రాజధానిగా విశాఖను ప్రకటించామని స్పష్టం. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గ్రంథి శ్రీనివాస్. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు నామినేషన్. అధికారికి నామినేషన్ అందజేసిన ఆయన సతీమణి రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.